నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కేంద్రం చేయూత. 6 లక్షల కోట్లతో ప్యాకేజీ ప్రకటన. పూచీకత్తు లేకుండా 3 లక్షల కోట్ల రుణాలు. ఉత్పత్తి సామర్థ్యం పెంపు కోసం 10,000 కోట్ల నిధి. ఈక్విటీ పెట్టుబడుల కోసం 50,000 కోట్లు. లబ్ధి పొందనున్న 2 లక్షలకు పైనే పరిశ్రమలు. ఎంఎస్ఎంఈల తరపున మరో 3 నెలలు ఈపీఎఫ్ చెల్లించనున్న కేంద్రం. టీడీఎస్, టీసీఎస్ రేట్లు 25% తగ్గింపు. రిటర్నుల దాఖలు గడువు పెంపు. విద్యుత్ పంపిణీ సంస్థల నగదు కొరత తీర్చేందుకు కేంద్రం చర్యలు. 90,000 కోట్లు అందిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన. దేశంలో 78,000కు చేరువైన కరోనా కేసులు. 2,500 దాటిన మృతుల సంఖ్య. రికవరీ రేటు పెరుగుతోందన్న హర్షవర్ధన్. ఆంధ్రప్రదేశ్లో మరో 48 మందికి కోవిడ్ పాజిటివ్. 2,137కు పెరిగిన బాధితులు. వలస కార్మికుల్లో బయటపడుతున్న వ్యాధి. ఈ నెలాఖరులోపు మిగులు జలాలపై లెక్కలివ్వాలన్న కృష్ణా బోర్డు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై ఫిర్యాదు చేసిన తెలంగాణ సర్కార్. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచాలన్న ఏపీ నిర్ణయంపై తెలంగాణ విపక్షాల పోరు. వైఎస్ హయాంలో కేసీఆర్ వ్యతిరేకించారన్న తెరాస సర్కార్. కరోనా సంక్షోభంతో కుప్పకూలిన చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని ఆదుకునేందుకు మొత్తం 6 లక్షల కోట్లతో కేంద్రం ప్యాకేజీని ప్రకటించింది. అందులో 3 లక్షల కోట్ల రూపాయల రుణాలను ఎలాంటి పూచీకత్తు లేకుండా అందించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో భాగంగా ఎంఎస్ఎంఈల రంగానికి ఇస్తోన్న చేయూతను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. ఎంఎస్ఎంఈలకు మొత్తం 6 అంశాల్లో ఈ ప్యాకేజీ ద్వారా ప్రయోజనం కలుగుతోందని పేర్కొన్నారు. భారత్ స్వయం శక్తితో ఎదగాలనే లక్ష్యంతో మొత్తం 15 అంశాలలో ఎంఎస్ఎంఈలకు కేటాయింపులు జరిపినట్లు వివరించారు. ఉత్పత్తి సామర్థ్యాల పెంపు కోసం 10,000 కోట్లతో నిధి, రుణ ఒత్తిడిలో ఉన్న సంస్థల కోసం 20,000 కోట్లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు 30,000 కోట్లు, ఎంఎస్ఎంఈల ఈక్విటీ పెట్టుబడుల కోసం 50,000 కోట్లు ప్రతిపాదించారు. లాక్డౌన్ వల్ల కుదేలైన ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కూడగట్టడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ 20 లక్షల కోట్ల రూపాయలతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించగా వాటికి సంబంధించిన వివరాలను వెల్లడించే ప్రక్రియను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. రోజుకో రంగానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తామన్న ఆమె తొలి విడతగా ఎంఎస్ఎంఈ రంగాన్ని ఎంచుకున్నారు. లాక్డౌన్ కారణంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వివిధ రూపాల్లో 3 లక్షల కోట్ల రూపాయల రుణాలు అందిస్తామని ప్రకటించారు. ఆత్మనిర్భర భారత్ అభియాన్ కింద ఎలాంటి పూచీకత్తు లేకుండానే 12 నెలల మారటోరియంతో ఎంఎస్ఎంఈలకు ఈ రుణాలు అందించనున్నట్లు మంత్రి వివరించారు. ఎంఎస్ఎంఈలు తక్షణం ఉత్పత్తి ప్రారంభించేందుకు ఈ రుణాలు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తీవ్రమైన రుణ ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈలకు 20,000 కోట్లు కేటాయించిన మంత్రి ఈ ప్యాకేజీతో 2 లక్షల చిన్న తరహా పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఎన్పీఏ ముప్పు ఎదుర్కొంటోన్న సంస్థలు ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చని భరోసా కల్పించారు. ఎంఎస్ఎంఈలో ఈక్విటీ పెట్టుబడుల కోసం 50,000 కోట్లు, ఉత్పత్తి సామర్థ్యాల పెంపు కోసం 10,000 కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్ను సైతం నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఎంఎస్ఎంఈ నిర్వచనాన్ని మారుస్తున్నట్లు వెల్లడించిన మంత్రి ఇప్పటి వరకు 25 లక్షల పెట్టుబడి కలిగిన సంస్థను సూక్ష్మ సంస్థగా భావిస్తుండగా ఆ పరిధిని 1 కోటి రూపాయలకు పెంచారు. 5 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న సంస్థలను కూడా సూక్ష్మ సంస్థలుగానే పరిగణించనున్నట్లు తెలిపారు. చిరు వ్యాపారాలకు సంబంధించి టర్నోవర్ ఆధారిత విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. టర్నోవర్ పెరిగినా ఎంఎస్ఎంఈల పరిధి నుంచి బయటకు వెళ్లబోవని హామీ ఇచ్చారు. There is a collateral-free automatic loan for MSMEs which is being provided up to 3 lakh crores. For those MSME units for whom 25 crore is the outstanding loan or 100 crores whose turnover will benefit from this. These loans will have a 4-year tenure and there will be a moratorium given for 12 months. These are going to be 100% credit guaranteed to banks and NBFCs on principal and interest. So this is going to be available till 31st October 2020. There are no guarantee fees, no fresh collaterals required. So I guess this will benefit 45 lakh
units so that they can resume their business activity and also safeguard jobs. మేక్ ఇన్ ఇండియాకు మరింత బలం చేకూర్చేలా 200 కోట్లలోపు ప్రభుత్వ కొనుగోళ్లకు గ్లోబల్ టెండర్లను రద్దు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంతర్జాతీయ సంస్థల నుంచి దేశీయ ఎంఎస్ఎంఈలకు పోటీ లేకుండా చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. ప్రభుత్వ కొనుగోళ్లలో చిన్న యూనిట్లు కూడా భాగస్వాములైతే స్వావలంబన భారత్లో తయారీకి దోహదం చేస్తుందన్నారు. ఇదే సమయంలో ఎంఎస్ఎంఈలకు రుణాలు అందించే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు మరింత నగదు అందుబాటులోకి తెచ్చేందుకు 30,000 కోట్ల రూపాయల విలువైన రుణపత్రాలను కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు. Government of India now launches a 30,000 crore special liquidity scheme. Under the scheme, investment will be made in both primary and secondary market transactions. This is taking and buying debt papers of NBFCs, housing finance corporations and microfinance institutions. This we expect will have an impact on those struggling NBFCs who need money to carry on with business, and these NBFCs are also those who have been funding MSMEs, and these securities with which you're going to buy these debt papers will be fully guaranteed by Government of India. The next facility also for the NBFCs is to give 45,000 crore liquidity infusion through a partial credit guarantee scheme. లాక్డౌన్ కారణంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలవగా రెరా మార్గదర్శకాల ప్రకారం నడుస్తోన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఉన్న గడువును 6 నెలలు పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం ఇస్తుందని చెప్పారు. ఇదే సమయంలో ఎంఎస్ఎంఈలకు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ల చెల్లింపు విషయంలో కేంద్రం పెద్ద ఊరట కల్పించింది. ఇప్పటికే మార్చి నుంచి మే వరకు ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే ఎంఎస్ఎంఈల తరపున ఈపీఎఫ్ ఇస్తోన్న కేంద్రం మరో 3 నెలలు కూడా చెల్లిస్తామని ప్రకటించింది. ఆదాయ పన్ను చెల్లింపుల గడువును 3 నుంచి 6 నెలల వరకు పొడిగించిన ఆర్థిక మంత్రి టీడీఎస్, టీసీఎస్ రేట్లను 25% మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఎంఎస్ఎంఈలకు 3 లక్షల కోట్ల మేర రుణాలు ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి ఉద్యోగుల వేతనాల విషయంలోనూ కొన్ని వెసులుబాట్లు ప్రకటించారు. ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే ఎంఎస్ఎంఈలకు మరో 3 నెలలు ప్రభుత్వమే ఈపీఎఫ్ చెల్లించనున్నట్టు చెప్పారు. గతంలో మార్చి, ఏప్రిల్, మే నెలలకు ఈపీఎఫ్ ను ప్రభుత్వమే చెల్లించినట్టు గుర్తు చేసిన మంత్రి జూన్, జూలై, ఆగస్టు నెలలకు కూడా చెల్లిస్తుందని వివరించారు. ఇందుకు 2,500 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. ఈ నిర్ణయంతో 3.67 లక్షల యూనిట్లు, 72.22 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుందని వెల్లడించారు. ఇదే సమయంలో చట్టబద్దమైన పీఎఫ్ చెల్లింపును ప్రస్తుత 12% నుంచి 10% తగ్గిస్తున్నట్టు మంత్రి వివరించారు. The statutory PF contribution is being reduced from 12% to 10%. So, for the next 3 months, employers need to pay only 10% and not 12% so that they will have some more money in their hands. However, for the central public sector enterprises and for state PSUs, we will continue to pay 12%. So this reduction is not for the government. However, government employer still pays 12%. But employees in these public sector undertakings will be given the advantage of paying only 10%. So a liquidity relief of 6,750 crores for both the employee and employer will be available for the next 3 months. లాక్డౌన్ సమయంలో కార్యకలాపాలు స్తంభించి ఇబ్బంది పడుతున్న ఎంఎస్ఎంఈలే కాకుండా టీడీఎస్ చెల్లింపుదారులందరికీ మేలు చేసేందుకు టీడీఎస్, టీసీఎస్ రేట్లను తగ్గిస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం చెల్లిస్తున్న టీడీఎస్ రేట్లలో 25% తగ్గిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. ఈ నిర్ణయం 2021 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని వివరించారు. ఈ నిర్ణయంతో ఆయా వర్గాలకు 50,000 కోట్ల నగదు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. Now from tomorrow till 31st March 2021, reduce the TDS rates and the TCS rates by 25% of the existing rate. So if the existing rate is 100, it will be reduced by 25%. This shall apply to all their payment for contracts or professional fees or interest or rent or dividend or commission or brokerage. All of these will be eligible for this 25% rate reduction. This reduction, we think, will release nearly 50,000 crores. లాక్డౌన్ కారణంగా ఆదాయపు పన్ను చెల్లింపులో ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని మంత్రి కొన్ని వెసులుబాట్లు కల్పించారు. The due date of all income tax returns for the year 2019-2020 are now being extended from 31st July 2020 and 31st October 2020 to
30th November 2020 and tax audits from 30 September 2020 is being changed to 31st October 2020. Date of assessments getting barred as on 30th September 2020 is now being extended to 31st December 2020. 3 months extension is being given, and also those getting barred on 31st March 2021 are being extended to 30th September 2021. Now, without any additional amount which is to be paid, in total the whole Vivad Se Vishwas scheme is getting extended up to 31st December 2020. ఇదే సమయంలో కేంద్ర ఏజెన్సీలు కాంట్రాక్టర్ల బ్యాంకు గ్యారంటీలను పూర్తయిన పనుల ఆధారంగా పాక్షికంగా విడుదల చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఫలితంగా కాంట్రాక్టర్లకు నిధుల లభ్యత కొరత తగ్గుతుందని పేర్కొన్నారు. చారిటబుల్ ట్రస్టులు, నాన్ కార్పొరేట్ బిజినెస్లు, ప్రొఫెషనళ్లకు సంబంధించిన రిఫండ్లను తక్షణమే విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. లాక్డౌన్ కారణంగా బిల్లులు వసూలు కాక నగదుకు తీవ్ర ఇబ్బంది పడుతోన్న విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదుకునేందుకు 90,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం డిస్కంలు ఉత్పత్తి సంస్థలకు 94,000 కోట్లు చెల్లించాలని తెలిపిన ఆమె కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల ఒప్పంద పనుల పూర్తికి 6 నెలల అదనపు సమయం ఇస్తున్నట్లు ఆమె చెప్పారు. నగదు లభ్యతను అధిగమించేందుకు డిస్కంలకు కేటాయించిన 90,000 కోట్లు పీఎఫ్సీ, ఆర్ఈసీల ద్వారా ఖర్చు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో విద్యుత్ పంపిణీ సంస్థలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల నుంచి బిల్లుల వసూలు కోసం ఒత్తిడి చేయకుండా ఉంటాయని ఆర్థిక మంత్రి వివరించారు. Discoms today are facing unprecedented cash flow problems. They desperately need help. Otherwise, they are unable to pay the power generating companies. You know, all the states, Discoms are in serious crisis. So in order to help them, emergency liquidity injection, which is happening to the extent of 90,000 crores. Now the Power Finance Corporation, REC, the Rural Electrification Corporations, both of them put together will infuse liquidity of 90,000 crores. ఎంఎస్ఎంఈ రంగానికి కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాలు వ్యాపారాలు, పరిశ్రమలకు నగదు లభ్యతను పెంచడం సహా సాధికారత సాధించేందుకు దోహదపడతాయని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. మార్కెట్లో పోటీతత్వాన్ని తట్టుకునేందుకు సైతం చిన్న పారిశ్రామికవేత్తలకు ఉపయుక్తంగా ఉంటుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. కరోనా సంక్షోభం కారణంగా వ్యాపారాలు, పరిశ్రమలకు ఎదురవుతోన్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్యాకేజీ దీర్ఘకాలం పాటు తోడ్పాటు అందిస్తుందని వివరించారు. కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ ద్వారా ఆకలితో అల్లాడుతున్న లక్షలాది పేదలు, వలస కూలీలకు ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ విమర్శించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనలు తీవ్ర నిరాశ కలిగించాయని మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలోని 13 కోట్ల పేద కుటుంబాలకు 5,000 చొప్పున నగదు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆయన ఆ మొత్తం 65,000 కోట్లు మాత్రమే అవుతుందని తెలిపారు. సంక్షోభ సమయంలో పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఖర్చుల కోసం అవసరమైతే రుణాలు తీసుకోవాలన్న ఆయన ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఆలోచించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవసరమైన మేరకు రుణాలు తీసుకునేందుకు అవకాశం కల్పించాలని చిదంబరం డిమాండ్ చేశారు. కానీ ఆ పని చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదని ఆరోపించారు. మిగులు జలాల వినియోగానికి సంబంధించి నెలాఖరులోపు పూర్తి వివరాలు సమర్పించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు సాంకేతిక కమిటీ తెలుగు రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు సమావేశమైన సాంకేతిక కమిటీ మిగులు జలాలకు సంబంధించి తాము గతంలోనే వివరాలు కోరినప్పటికీ ఇంకా అందలేదని, త్వరగా ఇవ్వాలని తెలిపింది. ఇలా వివరాలు ఇవ్వకుండా నిర్ణయాల్లో జాప్యానికి తమను బాధ్యుల్ని చేయవద్దని కమిటీ వ్యాఖ్యానించింది. 1980 నుంచి మిగులు జలాల వినియోగానికి సంబంధించి నెలాఖరులోపు వివరాలు ఇస్తే తదుపరి కార్యాచరణపై దృష్టి పెడతామని తెలిపింది. మరోవైపు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, నిర్మాణ పనులు ప్రారంభమైతే తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ కమిటీని కలిసి వివరించారు. హైదరాబాద్లో ఈఎన్సీ మురళీధర్తో కలిసి కృష్ణా బోర్డు చైర్మన్ను కలిసిన ఆయన ఏపీ ప్రతిపాదిత కొత్త ఎత్తిపోతల పథకం విషయంలో తదుపరి చర్యలు తీసుకోకుండా చూడాలని కోరినట్లు రజత్ కుమార్ చెప్పారు. కృష్ణా జలాలకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని గుర్తు చేశారు. టెక్నికల్గా ఎలా ఎఫెక్ట్ అవుతుంది అది కూడా చర్చలో వచ్చింది. ఇప్పుడు జియో కింద ఏం వర్క్స్ ప్రపోజ్ చేస్తున్నారు, 3 TMC లిఫ్టింగ్ వలన మనకు ఏం నష్టం ఉంది, ఈ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ కి 44,000 నుండి 80,000 చేస్తున్నారు, దానికి లీగల్ పొజిషన్ ఏముంది, వాళ్ళ లిమిటేషన్స్ లో తీసుకుంటే మనకు అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్ మానిటరింగ్ చేయలేకపోతున్నాం. వీఆర్ ఆల్సో డిస్ప్యూటింగ్ ది అలొకేషన్. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ అప్రోప్రియేట్ స్టెప్స్ విల్ బి టేకెన్ బై ది రివర్ మేనేజ్మెంట్ బోర్డ్.
రాయలసీమ ఎత్తిపోతల పథకం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో కాంగ్రెస్ తెలంగాణ నేతలు ఆందోళన తీవ్రం చేశారు. ఈ మేరకు రాయలసీమ ఎత్తిపోతలు పోతిరెడ్డిపాడు ఎత్తు పెంచడం నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ గాంధీ భవన్లో దీక్షలు చేశారు. కాంగ్రెస్ నేతలు విహెచ్ సంపత్ కుమార్, చిన్నారెడ్డి, వంశీచంద్రెడ్డి సహా ఇతర నేతలు దీక్ష చేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 80,000 క్యూసెక్కులకు పెంచితే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో తెలంగాణ కార్యాచరణపై స్పష్టతనివ్వాలని వారు ముఖ్యమంత్రి కేసీఆర్ను డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు నిర్మాణం మొదలైతే అందుకు నైతిక బాధ్యత వహించి కేసీఆర్ రాజీనామా చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. పోతిరెడ్డి ప్రాజెక్టు విస్తరణ పనులు మొదలైన రోజు మీరు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడ్డది, నీళ్లలో అన్యాయం జరుగుతుందని ఇప్పుడు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు గొంతు చించుకొని ఆనాడు మాట్లాడినరు. మరి ఈ రోజు మీ అసమర్థత, మీ చేతగానితనం, మీ ముందు చూపు లేకపోవడం, కుమ్మకు కావడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం కేసీఆర్ గారు తెలంగాణ చరిత్రలో ఒక చరిత్రహీనుడిగా మీరు నిలబడిపోతారని చెప్పి నేను మనం చేస్తున్నాను. సాగునీటి విషయంలో తెలంగాణ ప్రజల ప్రయోజనాలను సీఎం కేసీఆర్ విస్మరించారని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కృష్ణానదిలో తెలంగాణ వాటా 299 టీఎంసీల నీటిని సైతం పూర్తిగా వినియోగించుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపును నిరసిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బండి సంజయ్ నిరసన దీక్ష చేపట్టారు. ఏపీ తలపెట్టిన పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల సామర్థ్యం పెంపు జరిగేదేమీ కాదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెరాస ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ హయాంలోనే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపును కేసీఆర్ వ్యతిరేకించారని గుర్తు చేశారు. కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ గానీ లేదా అపెక్స్ కౌన్సిల్ గానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, పర్మిషన్స్ తీసుకోకుండా, స్టేక్ హోల్డర్ అయిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈ జీవో 203ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇస్తూ లిఫ్ట్ ఇరిగేషన్ కి ఇవ్వటం అనేది హాస్యాస్పదం. ఒకటి ఇది జరిగేది కాదు. మంత్రులుగా ఉండి ఆ ప్రభుత్వాల్లో ఉండి 11,000 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న దాన్ని 44,000 క్యూసెక్కుల సామర్థ్యానికి తీసుకుపోయి కాలువని నదిలాగా చేస్తున్నా కూడా మరి ఆ రోజున హారతులు బట్టి గప్చిపు ఉన్న వాళ్ళు ఇవాళ చాలా పెద్ద ఎత్తున మాట్లాడతాం. ఆంధ్రప్రదేశ్లో తాము వ్యవస్థలను నిర్మిస్తే వైకాపా ప్రభుత్వం ఏడాదిలోనే వాటిని ధ్వంసం చేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సభ్యులతో ఆన్లైన్ ద్వారా పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించిన ఆయన ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు, లాక్డౌన్ సమయంలో మద్యం దుకాణాలు తెరవడం, విశాఖ గ్యాస్ దుర్ఘటన వంటి అంశాలపై చర్చించారు. మద్యం దుకాణాలు తెరవడం వల్ల జూన్, జూలైలో కరోనా కేసులు పెరుగుతాయనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. మద్యం 3 రకాలుగా నష్టం చేస్తుందన్న ఆయన నాసిరకం బ్రాండ్లతో ఆరోగ్యాన్ని నాశనం చేయడం సహా ఆర్థికంగా జేబులు గుల్ల చేస్తోందని ఆక్షేపించారు. గుంపులుగా చేరడం వల్ల కరోనా కేసులు పెరిగాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ గ్యాస్ దుర్ఘటనలో బాధితులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వమే పూడ్చాలని పొలిట్ బ్యూరో తీర్మానం చేసింది. ఎల్జీ పాలిమర్స్ను మూసివేయడం సహా నిందితులను శిక్షించి బాధితులను ఆదుకోవాలని సభ్యులు తీర్మానాలు చేశారు. వైకాపా ఎమ్మెల్యేలే కరోనా సూపర్ స్ప్రెడర్లుగా మారారని చంద్రబాబు విమర్శించారు. కరోనాలోనూ వైకాపా నాయకులు కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడును వర్చువల్గా నిర్వహించాలని నిర్ణయించారు. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులు భయాందోళనల మధ్య బతుకు సాగిస్తున్నారు. ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమైన వారు మూసి ఉంచిన తలుపులు, అల్మారాలను తెరుస్తుంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ విధంగా ఇంటిని శుభ్రం చేస్తుండగా కరణం జ్యోతి అనే మహిళ, గ్రామ కార్యదర్శి సత్య తులసి అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారికి వైద్య సాయం అందిస్తున్నారు. మరోవైపు వెంకటాపురం గ్రామస్తులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి అధికారులు ఎవరూ తమ వద్దకు రాలేదని, సహాయ సహకారాలు అందడం లేదని జీవీఎంసీ అధికారులు నిలదీశారు. మిగతా 4 గ్రామాలతో పాటు వెంకటాపురం కూడా గ్యాస్ లీకేజీ కారణంగా తీవ్రంగా నష్టపోయిందని, తమను ఆదుకోవాలని కోరారు. పూర్తి సహకారం అందిస్తామని అధికారులు వారికి నచ్చజెప్పారు. అటు ఎల్జీ పాలిమర్స్లో పరిస్థితిని పరిశీలించేందుకు దక్షిణ కొరియాలోని సంస్థ ప్రతినిధి బృందం ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకోగా విమానాశ్రయంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వారికి పరీక్షలు నిర్వహించారు. అనంతరం పరిశ్రమకు చేరుకున్న 8 మంది సభ్యులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. లాక్డౌన్ వేళ పరిశ్రమలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అర్జున్ నాయక్ తండాలోని బయోడీజిల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి 2 వెల్డర్లు దుర్మరణం పాలయ్యారు. కందా ఫ్యూయల్స్ బయోడీజిల్ పరిశ్రమలో ఫ్యాబ్రికేషన్ పనులు చేస్తుండగా దుర్ఘటన చోటు చేసుకుంది. రియాక్టర్ పైకప్పు ఒక్కసారి ఎగిరిపడింది. 2 కార్మికులు గాల్లో ఎగిరి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయపడ్డాడు. మృతులు జహీరాబాద్ డ్రైవర్స్ కాలనీకి చెందిన సాబీర్, గౌసిద్దీన్గా గుర్తించారు.
బాధిత కుటుంబాలను ఆదుకోవాలని పరిశ్రమల ఎదుట బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు. దేశంలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. మొత్తం కేసుల సంఖ్య 77,784కు చేరింది. ఇప్పటి వరకు 2,538 మంది మృత్యువాత పడ్డారు. 25,916 మంది కోలుకున్నారు. దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. అత్యధిక కేసులున్న మహారాష్ట్రలో కోవిడ్ విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. ఇవాళ రికార్డు స్థాయిలో 1,495 కేసులు బయటపడ్డాయి. మొత్తం బాధితుల సంఖ్య 25,922కు పెరిగింది. ఇవాళ 54 మంది చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 975కు చేరింది. తమిళనాడులో కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది. మరో 509 మంది వైరస్ బారిన పడగా బాధితుల సంఖ్య 9,277కి ఎగబాకింది. మృతుల సంఖ్య 64కు చేరింది. 2,176 మంది కోలుకున్నారు. గుజరాత్లో కొత్తగా 364 కరోనా కేసులు బయటపడగా బాధితుల సంఖ్య 9,268కి పెరిగింది. ఢిల్లీలో 359 కొత్త కేసులు నమోదు కాగా మరో 20 మంది మరణించారు. ఫలితంగా హస్తినలో బాధితుల సంఖ్య 7,998కి చేరింది. మృతుల సంఖ్య 106కు పెరిగింది. 2,858 మంది కోలుకున్నారు. మధ్యప్రదేశ్లో మరో 187 కేసులు వెలుగుచూడగా బాధితుల సంఖ్య 4,173కు చేరింది. వారిలో 232 మంది మరణించారు. రాజస్థాన్లో 152 మంది కొత్తగా కరోనా బారిన పడగా అక్కడ బాధితుల సంఖ్య 4,278కి ఎగబాకింది. రాజస్థాన్లో మృతి చెందిన వారి సంఖ్య 120కి చేరింది. పంజాబ్లో కరోనా కేసుల సంఖ్య 10 పెరిగి 1924కు చేరింది. వీరిలో 200 మందికి వ్యాధి నయమైంది. 32 మంది మృత్యువాత పడ్డారు. కర్ణాటకలో మరో 34 మంది కోవిడ్ బారిన పడ్డారు. ఫలితంగా అక్కడ బాధితుల సంఖ్య 959కి పెరిగింది. వారిలో 33 మంది చనిపోయారు. 451 మంది కోలుకున్నారని అధికారులు చెప్పారు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఒడిశాలోనూ మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. 101 కొత్త కేసులు నమోదు కాగా బాధితుల సంఖ్య 538కి చేరింది. ఇప్పటి వరకు 3 మృతి చెందగా 143 మంది డిశ్చార్జ్ అయ్యారు. బీహార్లో కరోనా రోగుల సంఖ్య 932కి చేరింది. 386 మంది కోలుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో 37 కొత్త కేసులు బయటపడగా మొత్తం బాధితుల సంఖ్య 971కి చేరింది. 11 మంది మృతి చెందారు. 466 మంది కోలుకున్నారు. దేశంలో కోవిడ్ నుంచి కోలుకునే వారి రికవరీ రేటు రోజురోజుకు పెరుగుతుందని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. దేశవ్యాప్తంగా మెరుగైన వైద్య సేవల వల్ల ఇది సాధ్యమవుతోందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రాలు కోరిన విధంగా పీపీఈ కిట్లు పంపేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఇప్పటివరకు దేశంలో 18 లక్షలకు పైగా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు హర్షవర్ధన్ వెల్లడించారు. ఈ నెల చివరి నాటికి రోజుకు 1,00,000 పరీక్షలు చేసే సామర్థ్యాన్ని నెలకొల్పే దిశలో సాగుతున్నట్టు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో మరో 48 కరోనా కేసులు బయటపడ్డాయి. గత 24 గంటల్లో 9,284 నమూనాలు పరీక్షించగా ఈ కేసులు వెలుగు చూసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఏపీలో మొత్తం కేసులు 2,137కు చేరగా వారిలో 47 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో కర్నూలు జిల్లాలో ఒకరు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ బాధితుల్లో 1,142 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 948 మందికి చికిత్స కొనసాగుతోంది. తాజాగా బయటపడిన కేసులు అత్యధికంగా గుంటూరు జిల్లాలో 12 ఉండగా చిత్తూరు జిల్లాలో 11, కర్నూలు 7, తూర్పుగోదావరి 4, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి. బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన 8 మందిలో వైరస్ గుర్తించారు. కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూరు జిల్లాలో 3, తూర్పుగోదావరి జిల్లాలో 4 కేసులు తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చిన వారేనని ఏపీ వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు మహారాష్ట్ర నుంచి వచ్చిన వారిలో 38 మందికి, గుజరాత్ నుంచి వచ్చిన 26 మంది, ఒడిషా నుంచి వచ్చిన 8 మంది, కర్ణాటక నుంచి వచ్చిన ఒకరికి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.